అయ్యప్ప భక్తులకు బ్రెయిన్ ఫీవర్ టెన్షన్. కీలక సూచనలు చేసిన కేరళ ప్రభుత్వ శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు బ్రెయిన్ ఫీవర్పై అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం సూచించింది. నిల్వ ఉన్న నీటిలో స్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలని పేర్కొంది. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు వస్తుండటంతో శబరిమల రద్దీ అధికంగా ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం దేవస్థానం బోర్డు అధికారులు రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు. అయితే రద్దీతో ఇబ్బందులు పడుతున్న భక్తులకు కేరళ ప్రభుత్వం మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. బ్రెయిన్ ఫీవర్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. కేరళలో ఇటీవల బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు జాగ్రత్తలు పాటించాలని కేరళ వైద్యారోగ్య శాఖ సూచించింది. స్వాములు స్నానాలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ముక్కులోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలని పేర్కొంది. ప్రమాదకరమైన వ్యాధి శబరిమల వెళ్లే యాత్రికులకు నెగ్లోరియా ఫాలేరియాతో కలిగే అమీబిక్ మెనోంగిక్ ఎక్స్ఫాలిటిస్ నుంచి రక్షించుకోవడానికి తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ అమీబా ప్రధానంగా నీటిలో ఉంటుంది. నిలకడగా ఉన్న నీటిలో ఇది ఉంటుంది. దీంతో చెరువులు, కుంటల్లో స్నానం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ముక్కులోకి నీరు వెళ్లకుండా గట్టిగా మూసుకుని అప్పుడు మాత్రమే స్నానం చేయాలి. నదులు, వాగుల్లో ఈ అమీబా ఉండదు. నెగ్లేరియా ఫౌలేరియా చాలా ప్రమాదకరమైంది. ముక్కు ద్వారా ప్రవేశించి మెదడుకు చేరుకుంటుంది. దీనివల్ల తీవ్రమైన ప్రాణాంతక వ్యాధి వస్తుంది. జ్వరం, తలనొప్పి, వికారం, మెడ దృఢత్వం లేదా ప్రవర్తనలో లోపాలు వంటి లక్షణాలు కనిపిస్తే ప్రజలు సమీపంలోని ఆసుపత్రిని సందర్శించాలని అధికారులు సూచించారు. మహిళలు, పిల్లలు శబరిమల సందర్శించడానికి ఏర్పాట్లు చేస్తామని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు జయకుమార్ తెలిపారు. బోర్డు సోమవారం సమావేశమవుతుందన్నారు. శబరిమలలో భక్తుల సంఖ్యను పెంచడం అవసరం లేదన్నారు. సౌకర్యాలు పెంచడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. దర్శన సౌకర్యాలు నియంత్రణలో ఉన్నాయని చెప్పారు. స్పాట్ బుకింగ్ల సంఖ్యను పెంచనున్నట్లు వెల్లడించారు.